స్వామి ఆధ్యాత్మికతలో తురియావస్థ అంటుంటారు కదా, అది ఏంటి అసలు? అది దానికి అర్థం? మనం చూస్తూ పచ్చళ్ళలో అయితే ఇదైతే ఎట్లుంటుంది, ఇది వేస్తే ఎట్లుంటుంది జీవితాన్ని అంటున్నారు. అసలు జీవిత అనుభవాలు ఇచ్చే మూడు మాత్రం వాటిని చూస్తే తెలుస్తుంది. దాంతో ఆ మధ్యలో విరామంలో ఉన్న భేదాన్ని గమనించచ్చు. అదేం పెద్ద కష్టం. దాని అనుభవం ఎలా ఉంటుంది అసలు? దాని అనుభవం ఎలా ఉంటుంది అంటే నిద్రలో మెలుపుగాలి. నిద్రలో ఒకవేళ మెలుపు వస్తే కలిగితే ఆ అనుభవం ఎలా ఉంటుందో పోనీ ఇంకా తేలిగ్గా మరి నిద్ర అనుభవం తెలియదు కదా ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే మూడో అవస్థలో ఉన్నది. క్షణం ఒక క్షణం కోరిక స్పృశించకుండా మనసు ఉన్నప్పుడు ఉండే ఒక రకమైన సహజ స్థితి కంటిన్యూస్. అది మనకి ఏమవుతుందంటే విరామం లేని కోరిక స్పర్శ ఉంటుంది. అప్పుడు కోరిక స్పర్శ లేనప్పుడు ఉండే విరామం యొక్క అనుభూతి అనుభవంలోకి వచ్చాక అది నిరంతరం ఉంది అని పేరుతుంది. మరంటే అప్పుడు కోరిక లేని స్థితి మనకు ఉందా అని ముందుగా కోరిక రాకమునకు ఉండే స్థితి ఉంటుంది. ఆ కోరిక వచ్చిన తర్వాత ఆ తపన ఆ ప్రయత్నం తీరాక వచ్చే సంతోషం ఉంటుంది. కోరిక తీరాక ఒక తృప్తి ఒక సంతోషం ఉంటుంది. అక్కడ ఏం చేస్తామంటే కోరిక తీరాక ఉన్న సంతోషాన్ని తృప్తిని కోరిక తీరక ముందు ఉంది అట్లానే అనే విషయాన్ని ఎప్పుడు చూడలేం మనం. అది చూసినా ఈ తెలివినావస్థల్లో తురియ స్థితిలో ఉన్నది అది ఒకటైనా అక్కడైనా మనం చూడండి. పూర్వస్థితి అపూర్వస్థితిగా ఉంది, పూర్వస్థితి అంత్యస్థితిలో కూడా ఉంది. అయితే మనం అంత్యస్థితిని అనుభవిస్తూ వెళ్ళిపోతున్నాం అంతే. కోరిక రాగమును పెళ్ళం ఉంది అంటే కోరిక తీరాక ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటుంది. దానికి సంతోషం అని పేరు పెట్టాం. హుషారు ఒకసారి చూస్తే పెద్ద తేడా ఉంది. ఆరంభ స్థితి అంతఃస్థితిలో కనపడుతుంది. ఆ ఆరంభ స్థితిని చూడగలగటం ఏం కష్టం కాదు. గమనించగలిగితే అదే ఎప్పుడు ఉంది అదే ఉంది అని అదే తుర్యాతీత స్థితి అంటే కోరిక ఆరంభానికి ముందు ఉండే స్థితి తుర్యాతీత స్థితి. కొత్తది కాదు, అది కొత్తది కాదు. అది వేదాంత పరిభాషలకి ఏదో కొద్ది మంది మాత్రం పరిమితమైన స్థితి కాదు. అందరిది ఆల్రెడీ ఆ స్థితిని అనుభవిస్తూనే ఉన్నాడు. మరి అందుకే కాదు నువ్వే అనేది. వేదాంతులు జ్ఞానులు నువ్వు అదే ఉన్నావు అని అంటున్నారు. దాని అర్థం వేదాంతం మనం గమనించక నమ్ము. ఇప్పుడు మీరు చూడండి, మీ పిల్లవాళ్ళతో మీరు సుమారు ఇప్పుడు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఆడుకుంటున్నప్పుడు ఏది లేకున్నప్పుడు బాగున్నారు. ఏదో ఐస్ క్రీమో ఏదో లడ్డూనో తినాలి, చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు నుంచి వాళ్ళు మనస్తత్వంలో రజస్సు తమస్సు అప్పటిదాకా సత్వం, శుద్ధ సత్వము ఉంటే అదే తుర్యాతీత. రజస్సు తమస్సు ప్రకోపించినప్పుడు ఈ స్థితి అంటున్నాం. అంతే, కొత్తదేం కాదు, ఎవరికి కొత్తది కాదు. జ్ఞాని ఇక్కడే ప్రత్యేకం అంటే అందరూ జ్ఞానులే. చూస్తే జ్ఞానం అన్నారు, చూడకపోతే అజ్ఞానం అందరు. కానీ జ్ఞానానికి అర్హుడే అని అంటారు. జ్ఞానానికి అర్హుడే అంటారు కానీ అజ్ఞానం జ్ఞాని. గురువు గారు ఎన్నిసార్లు అక్కడ ఉంది, నవదేశం కూడా తేడా. చూడండి, దానికి మార్గాలు ఉన్నాయి. నామం ఉంది, జపం ఉంది, విగ్రహారాధన ఉంది, క్షేత్ర దర్శనం ఉంది, గురుసి ఎన్నో ఎవరు ఏదైతే అర్థమైంది. మొన్న మా చిన్నవాడు హాస్టల్కి వెళ్తూ ఓషోది కృష్ణ అనే బుక్ ఒకటి ఉంటే అది పట్టుకెళ్ళాడు. ఖాళీ ఉన్నప్పుడు చదివినట్టున్నాడు. రాత్రి ప్రశ్న అడిగాడు,
ఎంటీనెస్ గురించి చెప్పాడు ఓషో. అదేదో చెప్పాడు, నాకు సరిగా అర్థంగా రాత్రి 10:30కి ఎప్పుడు ఫోన్ చేశాడు. వాట్ ఈజ్ ఎంటీనెస్? అది అన్నిటికంటే గొప్పది. వాట్ ఈజ్ ఎంప్టీనెస్ అంటే ఇది చెప్పాలంటే కొద్దిగా తత్వం చెప్పాలి మీకు. ఇప్పుడు మనందరం కూడా ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం అని, సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. స్వతహాగా మనందరం కూడా పూర్ణ అంశైన పరమాత్మ స్వరూపులం మనం. ఇది బేస్, ఇది ఇటు పెట్టుకుంది. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? సైన్స్ ఉంది, అట్లానే విజ్ఞాన శాస్త్రం ఉంది, జ్ఞాన శాస్త్రం ఆధ్యాత్మికంగా. దేనికైనా కూడా పూర్వమే ఆ వస్తువు సంబంధించిన సమాధానం ఉండే ఉంటుంది కదా స్వరూపంలో. అయినప్పుడు దానికి సంబంధించి ఉంటుంది, మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు తెలుగులో, సంస్కృతంలో కూడా స్మృతి లేకపోవడం, విస్మృతి అనేది ఉంది. మీరేం చేస్తారంటే, ఆయన న్యూటన్ ఏం చేశాడంటే అలా కూర్చున్నాడు చెట్టు కింద. అసలు ఎందుకు ఈ భూమి ఎందుకు తిరుగుతుంది, ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయని ఆయన ప్రశ్న. ఈ సమాధానం ఉంది మన లోపల సమాధానం ఉంది, కానీ సమాధానం తీసుకునే విధానం మనకు తెలియదు, ఋషికి తెలుస్తుంది. అందుకనే ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఒక బయట నుంచి ఒక సమాధానాన్ని, ఒక సంకేతాన్ని అందిస్తుంది. సృష్టిలో రహస్యం ఇప్పటిదాకా ఇన్వెన్షన్స్ అన్ని అక్కడనే జరిగినాయి. అప్పుడు పైనుంచి ఒక కొండ పట్టం, ఆ తర్వాత అక్కడి నుంచి భూమి ఆకర్షిస్తుంది అని ఇట్లా న్యూటన్ సిద్ధాంతం. మీకు అర్థమైంది అంటే సృష్టిలో ఉంది, వీడి దగ్గర కూడా ఉంది, సమాధానానికి ఏర్పరచుకోవడానికి ఒక ప్రక్రియ జరిగింది. ఇదంతా భౌతికం కనెక్ట్ అయింది. అట్లానే నేనెవరు అనే ప్రశ్న వేస్తాను. నేనెవరు అట్లాగే ఇప్పుడు మీ ముత్తాత గారి పేరు మీరు 100 సార్లు వినుంటారు మీ ఇంట్లో, మీ నాన్నగారు చెప్పిందో తాతగారు చెప్పిందో, కానీ ఇప్పుడు మీరు స్మృతిలో లేదు. అడిగే మీ ముత్తాత గారి పేరుతో ఆలోచిస్తాను, వస్తున్నట్టుగా ఉంది, నేను 100 దాకా వస్తుందని అనుకుంటాం. రాదు కదా విస్మృతి. అయితే మీరేం చేస్తారంటే బాత్రూంలో స్నానం చేస్తుంటారు, లేదా ఒక పుస్తకం చదువుతుంటారు, లేదా పడుకుంటారు. లేస్తుంటుందని ఆ సమాధానంతో లేస్తారు. ఆ స్మృతితో లోపల ఉంది, ప్రశ్న వేశారు, అది తీసుకొని బయటకు. ఎంప్టీనెస్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రయత్నం ఉండాలి, ప్రయత్నపరుడు అదృశ్యం అవ్వాలి. ప్రయత్నం ఉండి ప్రయత్నపరుడు అదృశ్యమైనప్పుడు వచ్చే సమాధానానికి ఎంప్టీనెస్ అని పేరు. ఇంకొంచెం వివరంగా, ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా రాలేదు కదా మీ తాతగారి పేరు, సడన్ గా ఇక అది మర్చిపోతారు, ఏదో మాట సడన్ గా స్ట్రైక్ అవుతుంది ఆ పేరు. ఏం ప్రయత్నం చేశారు అప్పుడు అంటే ఏం చెబుతారు? ఎంప్టీనెస్ లో నుంచి వచ్చిందా, మీ థాట్ ప్రాసెస్ లో నుంచి వచ్చిందా? ఎంప్టీనెస్ లో నుంచి వచ్చింది. చెప్పండి. అంతే, ఆలోచించి వదిలేశాను. అది కర్త ఉన్నాడు, క్రియ లేదు, ఇప్పుడు ఆ ప్రయత్నమే లేదు, కానీ లోపల ఉందిగా. కానీ మీరు పరమాత్మే, కానీ మీకు స్మృతి మర్చిపోయారు. కానీ ఒక ప్రయత్నం చేసి అట్లా ఊరుకోండి, నేనే ఉన్న ప్రశ్నేసి ఊరుకోండి. సైన్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే ఈ సృష్టిలో అట్లా మీరు కర్త లేని స్థితికి ఎంప్టీనెస్ అని పేరు. ఇక్కడ కర్త ఉంటాడు, ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కర్త అంటారు. జస్ట్ అట్లా ఊరుకోండి, అది ఎంప్టీనెస్ అని. కర్త లేని స్థితి. ఇది ఒక వ్యవహారిక సత్యంగా చెప్పాను. అసలు ఎంప్టీనెస్ అంటే అర్థం ఏమిటి అంటే మీకు బాగా అర్థం అవటానికి, నేను నిద్రపోతున్నాను, రాత్రి నిద్రపోయాను, ఎట్లుంది రాత్రి నిద్ర? బాగుందా? మీరున్నారు, మీకు తెలుసా? తెలియదు. మరి ఎట్లా చెప్తున్నారు? లేచిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. ఎట్లా మీరు తెలియ, మీరు చెబుతారు, అనుభవించకుండా చెప్పలేరు కదా ఏదైనా. మీరు రాత్రి అనుభవాన్ని ఇప్పుడు మీరు అనుభవించకపోతే చెప్పలేరు, అనుభవించారు కాబట్టి చెబుతున్నారు. అనుభవించారు మీకు తెలియదు, నిద్రలో మీకు తెలియదు, కానీ అనుభవించారు. కానీ మీరు లేకపోయినా అనుభవించాలి.
ఆ మీరు లేని స్థితిని ఎంప్టీనెస్ అంటారు. ఆ, ఉమ్, అది తేలిగా చెప్పాలంటే ఎంప్టీనెస్ అంటే ఐ అనే ఈగో ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఉండదు, అయినా అనుభవం ఉంటుంది. అనుభవం. అది ఎంప్టీనెస్. ఎంప్టీనెస్ అంటే అనుభవం లేని స్థితి అని కాదు, అనుభవపరుడు లేని స్థితిని ఎంప్టీనెస్. అనుభవపరుడు లేని స్థితి. ఎక్స్పీరియన్స్ అండి, ఉమ్, ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్సర్ ఈజ్ కాల్డ్ ఎంటీనెస్. చాలా బాగుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డీప్ స్లీప్. నేను లేను అయినా నాకు Experience. అనుభవించారు. 10 మంది అసలు ఏ నిద్ర పెట్టింది అని అంటాం కదా, అనుభవించింది చెప్తున్నా. కానీ నేను లేను, కానీ నేను లేనప్పుడు కూడా నాకు అనుభవం కలిగింది. ఆ నీళ్లు లేని స్థితికి ఎంప్టీనెస్ అంటే. అంటే టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే నీళ్లు లేని స్థితిని ఎంప్టీనెస్ అంటారు, ఈగోలెస్ స్టేట్. నేను అర్థమైందా? క్లియర్ గా ఉంది ఇది. అయితే నీకు అర్థం అవుతాను నాకు మళ్ళా ఎంప్టీనెస్. అట్లా మీరు ఊరుకోండి, పురాణాలే కాదు సృష్టి వేద రహస్యాలు కూడా మీకు తెలుస్తాయి. ఊరుకోండి, అట్లా అంతే తెలుస్తాయి, క్షణంలో తెలుస్తాయి. మీ ముందు నుంచి సమాధానం అట్లా వెళ్తుంటారు, అట్లా వెళ్తుంటారు. మీరు ప్రయత్నం చేయండి, అట్లా ఉంటుంది. అదే ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఎంప్టీనెస్ అంటే ఒక టీచర్ పాఠం వింటుంటారు, లేదా ఒక మంచి మంచి గానగంధర్వుడు ఘంటసాల వారి పాఠం వింటుంటారు. నేను అది ఏ లోకంలో ఉన్నానో నాకు తెలియదు అంటారు. మరి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ అంత నైమర్పు ఎందుకు వచ్చింది ఆ స్థితిలో? అది ఎంప్టీనెస్ అంట. ఈగో లేదు, తను లేని స్థితిలో తనకు అనుభవం వస్తుంది. తను లేని స్థితిలోనే నిజంగా అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే తనున్న స్థితిలో, తను లేని స్థితిలో. తనువు లేని స్థితి, తను లేని లేని స్థితి. మీకు అర్థం? అసలు నేను ఎక్కడున్నానో నాకే తెలియదు, అబ్బా ఏం పాడాడు అంటాడు. అంటే అప్పుడు నీళ్ళు, ఆ నీళ్ళు లేని స్థితిని ఎంప్టీనెస్ అంట. అప్పుడు పక్కన ఏం జరిగింది లేదు, స్మృతి లేదు, పిల్లలు లేదు, జల్ల లేదు, ఏది లేదు, ఉన్న వస్తువు విషయం తప్పనించి ఇంకోట్లేనే లేదు. అట్లా చివరికి లోపల ఆత్మ వస్తువుతో సంబంధం అది పారమార్థిక సత్యం, అల్టిమేట్ ట్రూత్. ఇదేంటంటే ఫంక్షనల్ గా ఇక్కడ ఉండే వరల్డ్ ట్రూత్ అంటే భౌతిక వ్యవహారిక సత్యం, వ్యవహారిక సత్యం జరుగుతూనే ఉన్నాయి అందరికి. ఒక గాలి చూసేటప్పుడు ఒక సినిమా, అందుకే మీ పరుసు పోయిందంటే ఏంటి, మీరు లేని స్థితిలోనే జరుగుతుంది, మీరు ఉండగా దొంగతనం జరగదు. అందుకే కృష్ణతత్వము అన్నారు. చోరుడు అంటే నేను లేనప్పుడే ఆయన ప్రవేశిస్తాడు భగవంతుడు, నేను లేనప్పుడే దొంగ ప్రవేశిస్తాడు. రెంటికి సామ్యం. అందుకే చోరానాంపతి అయిన శివుడు, చోరానాంపతి చోరుడు ఆయన, రుద్రం అంతా అదే. మీకు భగవంతుడు మీరు ఉదయంలో ఆయన స్పర్శ రావాలంటే నేను అక్కడ ఉండకూడదు కొద్దిగా కూడా, లేకపోతే అప్పుడే నేనంటే ఏం లేదు. మళ్ళీ నేనెవరు అని మీరు అడుగుతారేమో. నేనంటే ఏం లేదు, డిజైర్ ఏదైనా సరే, దేనికి సంబంధించిన సరే, దేంతో అయినా సరే. ఏమంటే అట్లయితే పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఉందండి అని, ఇందులో ఏం జరుగుతుందో చూడని పెట్టడానికి పెట్టాడు. ఓషో కోరిక తీర్చుకోమని చెప్పాడు. ఇక దాంతో అందులోనే అడుగుతుంది కదా, కోరిక తీర్చున్నప్పుడు ఏం జరుగుతుందో చూడటానికి కోరిక తీర్చుకోవాలి. అది ఎట్లా ఉంటుంది? అప్పుడేమో నేను లేదా, తర్వాత ఏమో నేను పోతాయి. చూసే స్మృతి అక్కడ. ఆ తర్వాత ఒక సైంటిస్ట్ లాగా తయారవ్వాలి. ఏం జరిగింది, నేను ఎందుకు పోయింది అక్కడ, నేను పోయినప్పుడు ఏం జరుగుతుంది. ఇది దీని పేరు తపస్సు, దీని పేరు సాధన, దీని పేరు ఋషి. ఇప్పుడు మీ కాఫీ అంటే ఎంతో ప్రీతి, కాఫీ టీ అంటే ఇష్టం. భువనేశ్వర్ గారు తీసుకొచ్చి కాఫీ పెడతారు. మీరు రామాయణంలో కర్ణుడిని చదువుతున్నారు, టీ చల్లారిపోతుంది, మేగడ కొడుతుంది, గందరగోళం. అక్కడ పెట్టాక చెప్పారు టీ పెట్టారంటే అంటే సరే అంటారు కూడా. కర్ణుడే ఉన్నాడు అక్కడ, కర్ణాలు లేవు. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏ టీ అంటారు, టీ ఇందాక పెట్టాడు చూస్తే అక్కడే ఉంటుంది, అదంతా మేగడ కట్టి ఉంటారు. విన్నారు, చూశారు, చెప్పారు, ఏమయ్యారు అక్కడ
అది ఎంప్టీనెస్ అంటే చదవకపోవటము, వినకపోవటము, మాట్లాడకపోవటం ఇవి కాదు. నేను అనేవాళ్ళు అక్కడ ఇది ఎంప్టీనెస్. ఎన్నో ఉన్నాయి మీరు పట్టుకుని ఉంటారు వాటికి బహుశా సబ్జెక్ట్ అర్థం కాలేదు. అదే బాగా బ్రహ్మాండంగా నేనంటే ఏం లేదు, ప్రపంచం ఐడెంటిటీ విత్ సంథింగ్, ఐడెంటిఫైయింగ్ విత్ సంథింగ్. ఇప్పుడు అవన్నీ చెప్పాలి పిల్లలకి చెబితే కానీ అప్పుడు అతను ఎంప్టీనెస్ అంటే అతను అంత ఎక్కువ యాక్షనే ఉందండి ఓషోలో. వాడు ఇంతలా పుస్తకం పట్టుకెళ్ళాడు, ఎప్పుడు చదివాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రోజు అది చాలా బాగుంటాయి బుక్స్ ఉన్నాయి. ఎంటీ బోట్ అనే ఒక పుస్తకం నేను చదివాను. అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన అన్నింటి మీద రాశారు. ఉపనిషత్తుల మీద రాశారు, యోగం మీద రాశారు, ఆయన మంత్రం మీద రాశారు. గొప్పవాడండి, చాలా గొప్పవాడు ఆయన. మీరు వెళ్ళాక ఒకసారి ఆయన ఊరికట్లా ఒక్కసారి టచ్ చేస్తారు, ఒక 3-4 గంటలు మీరు స్మృతిలో ఉంటుంది. అంత యోగి, యోగి, గొప్ప యోగి. జబల్పూర్ లో పుట్టాడు ఆయన, మహేష్ యోగి. ఇంత జబల్పూర్ వాడు. తర్వాత గొప్పవారు, చాలా గొప్పవారు ఆయన. వరంగల్ విపిఎన్ శర్మ గారు ఆయన దగ్గర శిష్యుకం చేసి వచ్చారు. నేను దీంట్లో మంది ఈ పుస్తకమే పెద్దదండి అసలు. ఇక్కడైతే అదే పుస్తకం ఖాళీ జరిగితే నా పుస్తకాలన్నీ మీరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క పుస్తకం. అట్లా ఎట్లా ఉన్నా కూడా నేనుగానే ఉంటాను. గురుగారు చెప్పారట కృష్ణుడు ఎట్టున్నట్ట అంటే, కృష్ణుడు చేసే పనులని కృష్ణుడు చూశాట. అది కృష్ణుడు. కృష్ణుడు చేసిన సమస్త జన్మ దగ్గర నుంచి మళ్ళా అవతారం సాధించేంత వరకు ఉన్న కథనంతా కృష్ణుడు తను తాను చూసుకున్నాడు. అది కృష్ణతత్వం. మరి ఎదగాలి కదా. ది ఎంటీ బోట్ అనే పుస్తకం ఉంది, బాగున్నాయి. ఎంత బాగుంటుందో. ఈ పిల్లవాడు దారి తప్పడుగా ఏముండట్లే అడగాలి ఎవరినన్నా, మళ్ళా సరైన వాళ్ళని అడగాలి. అదే అట్లా కాకుండా ఒక పర్వతాన్ని అడిగాను అనుకోండి, పక్కకి తీసుకెళ్తాను. ఏం కదా, బాగుంటుంది. శ్రద్ధగా చదివి ఏ ఉద్దేశంతో చదువుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వాత్సాయన కామశాస్త్రం ఉంది. ఎట్లయినా అందులో జ్ఞానం కోసం కూడా చదవచ్చు ఆ పుస్తకాన్ని. అంత జ్ఞానం ఉంది ఆ పుస్తకం. వారి పుస్తకం లేదు ఇప్పుడు, అవుట్ ఆఫ్ ప్రింట్. వాత్సాయన కామశాస్త్రం అది వైద్య శాస్త్రంలో ఒక పార్ట్ అని రాశాడు ఒక తత్వవేత్తలో. వైద్యమనే, వైద్యం ఏంటది, కామశాస్త్రం వైద్యమే అంటాడు. వైద్యం ఉంది, యోగము ఉంది, తర్వాత ఎంతో జ్ఞానం. ఆయన చెబుతారు ఇట్లా, ఇది పూర్ణం. సపోజ్ ఇట్లా పెడితే కాదు, ఇట్లా పెడితే పూర్ణం కాదు, ఇది అసంపూర్ణం కూడా కాదు. ఇది ఇటు అది అటు. ఇది భార్యాభర్తలు, అప్పుడు సృష్టి జరుగుతుంది. అట్లా చెబుతారు. నాకు భలే నచ్చింది అవుదా. ఎక్స్ మీరు తిప్పితే ఏమవుతుంది, అట్లా చిత్రం అండి. అసలు ఎంత సైన్స్ అని మన భారతీయ సంస్కృతి. చెప్పేవాడు కావాలి, అడగాలి, అదృష్టితో చేరాలి. అందుకనే గురు శుశ్రూష, గురువు దొరకటం అనేది అదృష్టం, వాడుకోవాలి, వెళ్ళాలి. ప్రయత్నపరుడు లేకుండా మన ఆన్సర్ వస్తుందంటే కాన్షియస్ లో అది నడుస్తూ ఉంటుంది అన్నమాట. ప్రయత్నపరుడు లేకుండానే ఆన్సర్ వస్తుంది అంటే ప్రయత్నపరుడు కాన్షియస్ లో కంటిన్యూ. అలానే కాదు, ప్రయత్నపరుడు అంటే ప్రయత్నం ఉంటుంది, సహజమైన తర్వాత ప్రయత్నపరుడు ఉన్నాడు. ఉదాహరణకి నువ్వు బండి వేసుకునే కదా వచ్చావు, నువ్వు గేర్ల మీద ఎంత మనసు పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. సహజమైపోయి క్లచ్ నొప్పుతావు, గేర్ మారుస్తావు, అన్నీ ఆటోమేటిక్ గా తిరుగుతాయి. ప్రయత్నపరుడు లేడంటే నడపకుండానే వచ్చింది. దాని మీద నీకు అంత ఎఫర్ట్ అక్కర్లా. ఇప్పుడు మనం ఏంటంటే
ఇప్పుడు ఈ జీవిత నావ నడవటానికి 1% చాలు కాన్షియస్. 1%, 99%. బాగా న్యూటను మహామేధవులు అనుకున్న వాళ్ళకు కూడా 5% మేధస్సే. 95% లుప్తమైంది. యోగులకి ఏం చేస్తారంటే 99 కూడా దీప్తం చేసుకొని 1% వదిలిపెడతారు. యువతులు ఇది చదువుతుంటారు, వాళ్ళు మహానందం అద్భుతమైన వాళ్ళు ఆవిష్కరణలు చేస్తారు. ఫుల్ దాన్ని ఏమంటారంటే మైండ్ఫుల్నెస్. 100% బ్రెయిన్ వర్క్ చేయటం. మనకెంత బాగా తెలియగలుగును. రామానుజన్ గారు లాంటి వాళ్ళకు కూడా, శ్రీనివాస రామానుజన్ గారు కూడా మహా అయితే ఒక 2%. జిట్టు కృష్ణమూర్తి గారు, సత్పురు శివానందమూర్తి గారు, ఒక రమణ భగవాన్, వాళ్ళది 100% బ్రెయిన్ అంటే వాళ్ళది. అప్పుడు శేషాద్రి స్వామిని మహా అవధూత, ఆయన యోగి, మహాయోగి అరుణాచలంలో. అప్పటికే ఆయన యోగిగా పిలువబడుతూ ఆ పూజలు అందుకుంటున్న వ్యక్తి ఆయన. ఒకసారి రమణ భగవాన్ దగ్గరికి వచ్చారు. ఆయన పరిచయం అయినప్పటికీ భగవాన్కి రాళ్ళు వేస్తుంటే ఆయనే ఈయన గుర్తుపట్టి, ఈయన సామాన్యుడు కాదు అని చెప్పి అందరిని ఎడగొట్టి ఆయన కాపాడి అట్లా తీసుకొచ్చాను. ఒకసారి ఆయనకి అనుమానం వచ్చి అసలు ఈయన లోపల ఎట్లుంటారో చూద్దాం, భగవాన్ లోపలికి చూద్దామని ధ్యానంలోకి వెళ్ళి చూశాడు. లోపల ఏమీ కనపడ, అగాధం లాగా ఉంది, శూన్యం లాగా ఉంది. మళ్ళీ మాట్లాడుతున్నారు, భగవాన్ నవ్వుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమీ లేదు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు అని కీర్తి. అట్లా గురువు గారు 84లో జిట్టు కృష్ణమూర్తి గారు చివరి స్పీచ్ అడయార్లో వెళ్ళారు, మద్రాసులో. పెట్టి గురువు గారు అందరూ ఆడితో పాటు కూర్చున్నారు. ఆయన స్పీచ్ ఇస్తున్నారు. కృష్ణమూర్తి గారు చూసి అట్లా ఎట్లా ఉన్నారు. యువతల నుంచి అవతలకి కనపడింది, ట్రాన్స్పరెంట్గా అట్లా యోగి జిట్టు కృష్ణమూర్తి. ఆయన ఫిలాసఫీ అర్థం కావాలి అంటే ఎట్లా ఉండాలో ఆలోచించండి. ఒక పదం చాలండి ఆయన బయటపడ్డ. ఒకరోజు అప్పట్లో నేను ఇప్పుడు ఇక్కడికే 2000 ప్రాంతాల్లో అనుకుంటా సుమారుగా ఉడికి ఒక పుస్తకం తీసి చదువుతున్నా. ఒక పేరానో ఏదో ఒక లైనో చదివా. 3 days ఆ కాన్షియస్ లో ఉన్నాను. 3 days అట్లా ఉంటున్నాయి. అది అర్థం అవ్వాలి. అది అర్థమైతే ఎంప్టీనెస్ అంటే అంత అద్భుతమైన విషయం. అసలు ఉపనిషత్ వాక్యం, మనం నాశనం అవటం. ఒక మాటలో చెప్పాలంటే మనం నాశనమైన వాడికే నేను లేని స్థితి, అహం రహిత స్థితి, అహంకార రహిత స్థితి. అహంకారం, సాత్విక అహంకారం. ఎంప్టీనెస్ లోనే మనం అన్ని పనులు చేస్తున్నాం. అబ్బాయి బాబు చెప్పండి, ఎంప్టీనెస్ ఉంటేనే మరి 10th ర్యాంక్ వచ్చింది. ఎంప్టీనెస్ వల్ల చెప్పండి. అయితే ఎంప్టీనెస్ చూడటం అన్నది నేర్చుకోవాలి. ఉంది ఎంప్టీనెస్ లోనే ఇంత క్రియేషన్ జరుగుతుంది. శివుడిని అడిగారు, ఇంత మహత్తు కలిగిన వారు మీరు ఎట చేస్తున్నారు, ఇంత మహత్తు నాకు తెలియదు ఆ విషయం అన్నాడు. అది మీరు ఇప్పుడు మీ జీవితాన్ని ఇన్నాళ్ళు మీరు 50+ లో ఉన్నారనుకోండి. 50+ లో ఇంత జీవితం ఎట్ట జరిగింది అంటే ఎంప్టీనెస్ లో జరిగింది. మీకు తెలియదు ఈ రహస్యం. కానీ మనం ఎలా ఉంటామంటే ఇంత కష్టపడ్డాను, ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత ఉందని దీన్ని ఆపాదిస్తున్నారు మీరు. నిజంగా జరిగిందంతా ఎంప్టీనెస్. చూడండి, తెలుస్తుంది. అది బ్యూటీ లైఫ్. దాన్నే తదధీన వృత్తి అని అంటారు. తదధీన వృత్తి అన్నా అదే ఒక రకంగా. గురువుగారు నాకు టర్నింగ్ లో చెప్పారమ్మా. అమృతోత్సవం ఉన్నాయన్ని గురువుల సమక్షం, వాడు బోధ, వాడు సాహచర్యం, ఎంతో పుణ్యం, అంతే వరమే అది. ఎంప్టీనెస్ అంటే ప్రత్యక్షుగా
మీరు ఏదైనా నింపుకోవాలనుకుంటే ఏం చేస్తారు? ఖాళీదేగా తీసుకెళ్ళాలి. నిండి దాన్ని తీసుకెళ్తే అట్లా ఎంటీగా ఉండాలి. ఎంటీగా ఉంటే నిండు. బాగుంది, ఇది అద్భుతంగా ఉంది ఈ ఉదాహరణ. అందుకని తెలుగులో కూడా వినడము, ఆలకించడము, హియరింగ్, లిజనింగ్ ఉన్నాయి. చూడాలండి, ప్రతి క్షణం జీవితాన్ని ఎరుగుతో చూడాలి. సరే, మన భార్య, పిల్లలు, సంతానం. ఇప్పుడు నాకు ఇవాళ పొద్దున అదే అనిపించింది, ఫ్లైట్ లో వస్తుంది. ఇప్పుడు కూర ఉంది, కూర చేస్తున్నాను. కూర చేస్తున్నప్పుడు కూర ఇప్పుడు ఉడికింది, ఇప్పుడు మగ్గింది, ఇది అయింది, ఇప్పుడు తిరగమూతలు వేస్తుంది. ఇవన్నీ తెలియటం వల్ల కూర రుచి తింటాం కానీ తినకుండా ఉంటాం కానీ అభ్యంతరం ఏం కాదు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తెలిస్తే మ్యాన్ అవుతాడు, తింటే మనిషి అవుతాడు. దానికంటే ఏం తప్పే. ఇది తగిలిచ్చు ఇంకా టేస్ట్ అదిరిపోతుంది, తగిలిచ్చు ఇంకా బాగుంటుంది. అది గమనింపులో ఏం చేస్తుంది. ఒట్టిగా ఏం పెడితే తినటానికి శుభ్రంగా తినచ్చు, ఇంకో ముద్ద లగాయించి తినచ్చు. అది కాదు, అన్నీ చూడాలండి. గురువు గారు చెప్పేట్టే అవుతారంటే బ్రహ్మజ్ఞానం ఉండాలి, సృష్టి జ్ఞానం ఉండాలి, కానీ ప్రపంచ జ్ఞానం ఉండాలి. అట్లా ఉన్న జ్యోతిష్యమైనా బాగుంటుంది, వైద్యమైనా బాగుంటుంది, సలహా అయినా బాగుంటుంది. అట్లా వర్తమాన క్షణానికి సంబంధించిన సలహా బాగుంటుంది. అట్లా కాకుండా సలహా ఇప్పుడు గతంలో నుంచి అట్లా చెప్పేవి అవ్వు, అది ఉపయోగం అట్లా. మంచిది, పోషు చదవాలనిపించటం మంచిది. దృష్టి బాగుంది అబ్బాయి. అన్నమ్మా నేను కూడా చెబుతున్నాను. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అసలు. మేము భారతం చదివాను. ఇప్పుడు భారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి సుమారుగా? 18 పర్వాలు. 18 పర్వాల్లో మీకు ఏ పర్వం అడిగిన చెబుతారుగా. 18 పర్వాలు చెప్పగలరు కదా? చెప్తారు. 18 పర్వాలు ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? ఉన్నాయి. అంటే అడిగితే వస్తుందా, అడగకుండానే చెప్పగలుగుతారు 18 పర్వాలు? ఉంది, 18 పర్వాలు ఉన్నాయి. ఉంది కానీ 18 పర్వాలు ఉంది అంటే అడిగితే వస్తుంది, లేకపోతే ఏముండదు. అది అద్భుతం. ప్రాక్టికల్ గా అర్థమయ్యేది. ఒకటి పర్వంలో భీష్ముడు చెప్పండి అటువి గుర్తొస్తాయి, ఇటువి గుర్తొస్తాయి, ఏమైనా గుర్తొస్తాయి. మళ్ళీ అడిగితే మన అందుముందు ఏముంది, ఇక్కడ శూన్యంగానే ఉంటుంది. ఎంప్టీనెస్ అంటే సమస్తం ఎంప్టీనెస్ లోనే ఉంది. అది ఇప్పుడు అదే సపోజ్ 18 పర్వాలు మీకు స్ఫురణలో ఇప్పుడు ఎదురుగా పిచ్చివాడు అయిపోతారు. ఇంకా మీకు ఎదురుగా ఎవరు కనపడరు, ఏది ఉండదు. నా కర్ణుడు, భీష్ముడు, యుద్ధం, అది నాగాస్త్రం, అవి పిచ్చి అయిపోతుంది. ఎంప్టీనెస్ ఉంచాడు కాబట్టే మనం బాగున్నాం. మనసు నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు మెడిటేషన్ పేరు, చాలా తక్కువ. ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా ఊరికే మూలంగా మెడిటేషన్ చేస్తున్నామని అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి ఎవరినో అంటారు. ఎంప్టీనెస్ అంటే అర్థమైంది. అది చెప్తాను. విస్మృతి స్మృతి రెండు ఎంటీఎస్ లోనే ఉన్నాయి మొత్తం. పూర్ణమద అది అసలు చెప్పండి మాస్టర్. వాళ్ళు మంచి బాగా మాట్లాడారు. ఇట్లా అయితేనే నాకు సంతోషం. నాకు దేని మీద పెద్ద మాట్లాడుతూ నాకు బలం, నాకే మంచిది. స్కూళ్ళల్లో ఎక్కడ ఏమాత్రం అవకాశం కూడా లేదు పిల్లలకి. కాస్త నాకు మంచి మాటలు చెప్పడానికి కూడా అవకాశం లేదు. అది కుటుంబ వ్యవస్థ
కుటుంబ వ్యవస్థే బాగుంది. అదే చెప్పారుగా ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది మొన్న ఈ మధ్య చెప్పారు. ఒడి బడి గుడి ఈ 3 బాగుంటేనే సమాజం. ఒడి అంటే తల్లి ఒడి, బడి బడి విద్యాలయం, గుడి. ఊళ్ళో కూడా ఊరికే ఈ హోమం చేస్తే నీకు అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది, నీ జాతకం ఇదే సరిపోయి ఎందుకంటే ఎవరికైనా ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటంటే అన్ఈక్వాలిటీ. వైవిధ్యంలోనే ఉంది ఏకత్వం. ఏకత్వంలో ఉండదు. ఏకత్వం ఉన్నది సృష్టిలోనే లేదు. సృష్టిలోనే లేదు అసలు. వైవిధ్యం అనేది ఉంది. అంటే ఈయన అన్ఈక్వాలిటీ అది అంతే. ఈ కథ నడవాలంటే అది అట్లా అంతే. సమానత్వం తీసుకురావటం ప్రతి సృష్టి ఎవరన్నా మరి ఎవరన్నా విశ్వామిత్రులు లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తుంది. ఓషో కూడా అదే అదే ఆ కాన్సెప్ట్ చెప్పాడు. ఎవరైనా- ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటూ మనిషి చైన్స్ లో ఇరుక్కుపోతున్నాడు తప్ప అసలు ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? చేయమండి మనిషిని ఇదే బోన్ వేళ కూడా పెట్టమని చూద్దాం. ఈక్వల్ బోన్స్ పెట్టమని, దంతాలు కూడా అన్ని ఈక్వల్ గా పెట్టమని. లేదట సాధ్యం కాదు. ముందు అడుగు వెనకడుగు. నాకు నిన్న అదే అనిపించింది. ఇప్పుడు రన్నింగ్ పోటీలు పెట్టారు. గబగబా ఉరుగుతున్నాం అందరం కలిసి టికెట్ ఎవరో ఫస్ట్ సెకండ్ వస్తారు. అది ఏదైనా కానివ్వండి, మీరు ఏ కాలుతోనో ఒక కాలుతో ఆ లైన్ అందుకుంటారు. ఇప్పుడు ఏ కాలు వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చారు మీరు. మొత్తం కలిపి నేను గెలిచాను అంటాను కానీ ఆ కాలు గెలవడం ఎడకాలు వచ్చిందో ముందు కాలు కుడి కాలు ఎడకాలు అనే ఉండదు కదా. లేదు కదా. కుడికాలు ముందు పెట్టమన్నారని వాడు లేట్ చేసే ఛాన్సులు ఓడిపోతాడు. అట్లా టోటల్ గా కలిపి నేనుంది కదా. సరే ఒక కాలుతో ఉరకలేడు కదా. లేదు. ఈక్వాలిటీ ఏంటి? ఏ కాలు ఎటు పడుతుందో ఎప్పుడు గేజ్ చేరుతుందో. ఇప్పుడు ఈ కాలుతో రన్నింగ్ మొదలు పెట్టారు, ఈ కాలుతోనే గెలిచాలని ఉందా? ఈక్వాలిటీ అంటే మీకు ఎక్కడ వచ్చిందంటే ధనం దగ్గర. అట్లా రష్యా ఫెయిల్ అయిపోయింది. చాలా ఈ కంట్రీస్ అన్ని కూడా ఈక్వాలిటీ పేరుతో ఫెయిల్ అయిపోయినాయి కదా. ఈక్వాలిటీ లేదండి. ఇప్పుడు అదే ప్రయత్నంలో మాస్టర్లో జరుగుతుందో అటు జరగనివ్వటమే అది కరెక్ట్. ఈక్వాలిటీ ఎట్లా సాధ్యం అండి? ఇప్పుడు మీరు ఆఫీస్ నడుపుతున్నాను మాస్టర్, ఆఫీసులో ప్యూన్ ఉంటాడు. ప్యూన్ పని ప్యూన్ చేయాలి, ఎండి పని ఎండి చేయాలి. ఈక్వాలిటీ అంటే ఎండి ఇప్పుడు ఆఫీసులో కూర్చొని ఉంటాడు, బయట చదువుతాను. ఈక్వాలిటీ అన్నాను ఎట్లా? అప్పుడు సాధ్యం కాదు. కర్మలో అసలు సాధ్యం కాదు. అసలు ఈక్వాలిటీ క్షణంలోనే లేదు. ఈక్వాలిటీ ఉండదండి. అది కదా మూమెంట్ లో ఈక్వాలిటీ క్వాలిటీ ఉంది. ఈక్వల్ ఈక్వాలిటీలో ఇంపార్టెంట్. అది ఈక్వాలిటీ ప్యూన్ కదా అని చెప్పి చిన్న చూపు చూడటము, ఎండి కదా అని పెద్ద చూపు చూడటం ఉండకూడదు. ఉండకూడదు. అది క్వాలిటీలో విషయం శ్రమ విభజన ఉంటుంది, శ్రమ ఉంటుంది, మరి ఇట్లాంటివన్నీ ఉంటాయి. ధనం ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అదే దేశంలో ఒక దేశం ఏదో ఈ మధ్యనే ఆ దేశంలో అందరికీ డబ్బులు సమానంగా లక్షలు వేశారు. ఇథియోపియా మొత్తం వచ్చి చివరికి మాకు డబ్బులు వద్దని సాధ్యం కాదు. అంటే అక్కడ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఇళ్లలో ఉంటారు కదా ఇగ్గులు అని, వాళ్ళని అమెరికా వాళ్ళు వెళ్ళి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే అస్సలు వద్దు, మీరు మమ్మల్ని చెడగొట్టద్దు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు అని అన్నారు. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఈవెన్ మీరు అందాక ఎందుకంటే మనిషి మేధస్సు కాదు, చీమల్లో రాణి చీమలు పనిచేసే చీమలు రకరకాల చీమలు ఉన్నాయి. మళ్ళీ వాటిల్లో కొన్నేమో మగ చీమలు ఇంట్లో ఉంటాయి, ఆడ చీమలు పనిచేస్తుంటాయి, పక్షులు అట్టు ఉన్నాయి. ఈక్వాలిటీ ఎందుకు అసలు? ఈక్వాలిటీ ఎందుకంటే క్వాలిటీ ఉందా లేదా? క్వాలిటీ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, తర్వాత క్వైట్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి. ఇవి జరగాలి కదా. ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ. ఇప్పుడు ఎద్దే, గుర్రమే. ఎద్దుని గుర్రాన్ని నడిపించే ప్రయత్నం చేయకూడదు, ఎద్దును ఉరికించే ప్రయత్నం చేయకూడదు. ఈక్వాలిటీ ఏమిటి? నిర్మాణం అది కదా. నిర్మాణం, సృష్టి నిర్మాణమే అలా ఉంది. ఈక్వాలిటీ ఎట్లా? దేని తీసుకొస్తావు? సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళాలి.
సృష్టి ఏంటి, దానికి నేచర్ ఇంటెలిజెన్స్ అంటారు. ప్రకృతికి ఒక మేధస్సు ఉంది, దానికంటే ఎవరు గొప్పవాళ్ళు అది అక్కడే వచ్చించాం చేద్దాం.